నమస్తే, నేను మీ పామరోగు. వెల్కమ్ టు పిఆర్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం లాల్ బజార్లో ఉన్నాము. బోయినపల్లి పక్క పంటి లాల్ బజార్లో ఉన్నాము. ఇక్కడ ఎస్సీ హాస్టల్ దగ్గరికి వచ్చినాము. ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ దగ్గరికి వచ్చినాము. రఘు, ఈ హాస్టల్కు ఎందుకు చూపిస్తా ఉన్నావు అని మీకు డౌట్ రావచ్చు. కానీ గత 9 సంవత్సరాలల్లో ఏవైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పిల్లలు చదువుకుంటూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నుంచి వెళ్ళి చదువుకునే పిల్లలు వచ్చి ఆ పిల్లలు చదువుకునే వాళ్ళు ఇక్కడ హాస్టల్లో ఉంటారు. అయితే ప్రీమెట్రిక్ హాస్టల్ కానివ్వండి, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ కానివ్వండి, ఆ హాస్టళ్లలో ఫుడ్ దారుణంగా ఉండేది. వాళ్ళు తినే పప్పులలో కానివ్వండి, సాంబార్లలో కానివ్వండి, ఎలుకలు బల్దులు ఇట్లా పడి విషపురుగు తయారయ్యేటి. వాళ్ళు ఆహారం తిన్న తర్వాత వాళ్ళకు ఆరోగ్యం పాడై కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది వాళ్ళ ఆరోగ్యం పాడైపోయింది. సో ప్రస్తుతం అదే ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ హాస్టల్కు మనము వచ్చి ఇక్కడ చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ హాస్టల్లో ఎట్లా ఉంది, ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, మరి ఇక్కడ పౌష్టికారం పెడతా ఉన్నారా, ఇక్కడ వసతులు ఎట్లున్నాయని మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది తెలంగాణ. అక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ అని ఇక్కడ ఉన్నది. సో ఇందులోకి వెళ్ళి మనము చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ చూసుకున్నట్టే ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉన్నది. ఇక్కడ వాష్ బేసిన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది చూడండి. సో ఒక్కసారి పిల్లల్ని కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ నీట్నెస్ ఉన్నదా లేదా, ఫుడ్ సరిగ్గా పెడతా ఉన్నారా లేదా అని. ఇక్కడ వార్డెన్ గారు అవైలబుల్ ఉన్నారు. ఎందుకంటే చాలా హాస్టల్లో చూసినా అక్కడ వార్డెన్ వారానికి ఒకసారి, 10 రోజులు ఒకసారి ఇట్లా వస్తారని పిల్లలు మనకు చెప్పిళ్ళు. సో ఆ వార్డెన్ల మీద కూడా మనం కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసినాము. సో ఇది ప్రస్తుతము ఇది పిల్లలు ఉంటున్నారు, ఇక్కడ స్టూడెంట్స్ ఉంటున్న రూము. ఇది ఇక వాళ్ళ బెడ్స్ ఇట్లా. ఏం పేరు బ్రదర్? కే వెంకటేష్. ఎక్కడ మీది? మాది నిర్మల్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాను? ఇక్కడ 2 years నుండి ఉంటున్నాను నేను. ఏం చేస్తారు మీరు ప్రజలు? నేను ఇప్పుడు కేవీ రంగారెడ్డి లా కాలేజ్లో 4th year లాస్ట్ స్టూడెంట్. అంటే ఇప్పుడు అంటే ఫైనల్ ఇయర్ ఇది? లేదు, ఇది 4th year, ఇంకో ఇయర్ ఉంది. ఇంటిగ్రేటెడ్ LLB చదువుతున్నాను నేను. ఓకే బ్రదర్, ఇప్పుడు మేము ఎందుకు వచ్చినామంటే ఇక్కడికి, గత 9 సంవత్సరాలలో ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉండేనో అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా ప్రీమెట్రిక్ హాస్టల్స్ పిల్లలే ఉంటాయో అందులో మీరు చూసారు కావచ్చు. వాళ్ళు తినే ప్రీమెట్రిక్ కాకుండా, చిన్నపిల్లలు కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏ హాస్టల్లో కానివ్వండి, అవి తినే ఆహారంలో పప్పులు కానీ ఏదైనా కానీ, సాంబార్లు కానీ ఎలుకలు బొద్దికలు బల్లులు పడిన సిచ్యువేషన్ చూసినట్టున్నారు. చాలా మంది ఆరోగ్యం పాడైపోయింది, కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి. కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మీకు వసతులు ఎట్లున్నాయి? మాకు బాగున్నాయి, వసతులు బాగున్నాయి. మాకు అంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తీరిపోయినాయి. ఇప్పుడు వార్డెన్ సార్ కూడా మాకు కొత్తగా August 1st ట్రాన్స్ఫర్ మీద వచ్చి ఇక్కడ ఛార్జ్ చేసుకోవడం జరిగింది. ఆయన వచ్చినప్పటి నుండి మాకు స్లీప్ మ్యాట్రెస్ అవి ఇవన్నీ తెచ్చి ఇవ్వడం జరిగింది. స్ట్రెంత్ చేయడం, దాని తర్వాత నాన్ రెన్యువల్ స్టూడెంట్స్ కానీ, నాన్ బార్డర్స్ కానీ ఎవరైనా హాస్టల్ ఉంటే వాళ్ళని బయటకు పంపించడం, అటువంటి అన్ని చేశారు. ఇప్పుడు ఓన్లీ హాస్టల్లో మొత్తం బార్డర్స్ మాత్రమే ఉంటున్నారు. ఎటువంటి విషయమే లేదు. ఏం చిన్న ఫుడ్ విషయంలో కానీ ఏదైనా కూడా సార్కు చిన్న కంప్లైంట్ ఇచ్చినా, లేకపోతే బాగాలేదని చెప్పేసినా కూడా దాన్ని మార్చేసి వేరేజ్ పెడుతున్నారు. మెనూ ప్రకారం ఫుడ్ పెడతా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా. బ్రదర్, ఇప్పుడు ఒక విషయం, ఇక్కడ నేను ఎంట్రన్స్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ మెడికల్ క్యాంప్ అని ఒకటి ఉన్నది. మెడికల్ క్యాంప్ నిన్న 23 రోజు కండక్ట్ చేశారు. ఇక్కడ పొద్దున అక్కడ కొంతమంది గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ వచ్చి బ్లడ్ శాంపిల్స్ అవి తీసుకుని టెస్ట్ చేయడం జరిగింది. కాదు బ్రదర్, ఒకటి నేను ఏ హాస్టల్లో చూసినా కూడా మెడికల్ క్యాంప్ అనేది లేదు. ఇక్కడ పర్సనల్గా మీకు క్యాంప్ పెట్టాల్సిన అవసరం ఏమంటే సార్, మీ వార్డెన్ గారు సొంతంగా పెట్టించారా లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చిందా? వార్డెన్ సార్ చొరవతోటే మాకు ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఏమైనా వచ్చి ఉంటాయి కాబట్టి విద్యార్థులకు తెలుసుకుందాం అని చెప్పేసి ఒకసారి మొత్తం బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. అందులో నార్మల్గా ఉన్నారు అందరు స్టూడెంట్స్ అని చెప్పేసి ముందుగా ప్రికాషన్స్ కోసము నార్మల్ ఏదైనా ఐరన్ టాబ్లెట్స్ కానీ లేదంటే మెడిసిన్ ప్రొవైడ్ చేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు B కాంప్లెక్స్ అదే ఇవ్వడం జరిగింది, ఇచ్చి వెళ్ళిపోయినారు. ఏదైనా దగ్గర ఉన్న మా దగ్గర ఇక్కడ హాస్పిటల్ ఉన్నది, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా
అక్కడికి వెళ్ళేసి మెడిసిన్ తీసుకొని రావడం జరుగుతుంది మేము. రైట్, ప్రస్తుతం అయితే మనం 3వ నెంబర్ రూమ్ లో ఉన్నాము. ఈ రూమ్ లోనైతే ఈ అబ్బాయికి ఎలాంటి బాధలు, ఫుడ్ కూడా సరిగ్గా ఉంచుదాం. ఇంకొక రూమ్ కూడా ఉన్నది, అక్కడ పిల్లలు ఎట్లా స్పందిస్తారో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడైతే నేను చూసిన మెడికల్ క్యాంప్ అని ఏ అవసరం కూడా లేదు, కానీ ఇక్కడ స్పెషల్గా మెడికల్ క్యాంప్ అని ఇక్కడ ఇది పెట్టి మెడికల్ క్యాంప్ 23/8/2024 9 AM అని. సో ఇది నేను ఎక్కడ చూడలేదు, సో ఫస్ట్ టైం ఇక్కడ చూసిన. ఇంకొకటి, ఆల్ స్టూడెంట్స్ ఆర్ మ్యాండేటరీ టు ప్రొవైడ్ యువర్ రిజిస్టర్డ్ సర్టిఫికేట్స్ ఇన్ ఆఫీస్ రెన్యువల్ లాస్ట్ డేట్. సో ఇలాంటి బోర్డ్స్ కూడా అంటే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తూ ఉన్నాడు ఫస్ట్ వాళ్ళు అలర్ట్ చేస్తూ ఉన్నాడు, సో మీరు ఇవ్వండి అని. సో ఇక్కడ చాలా అసలు కూడా చూసినా నాన్ బార్డర్స్ ఉన్నారు. ఇక్కడ ఆ వాడిన వారు వచ్చిన తర్వాత కూడా బార్డర్స్ని ఉంచి నాన్ బార్డర్స్ని వెళ్ళగొట్టడం జరిగింది. సో ఇక్కడ ఫుడ్ కూడా వేస్ట్ కాలేకపోతా ఉంది. సో ఇక్కడ ప్రస్తుతం ఈ రూమ్లోకి వెళ్ళి చూసుకుందాం. ఈ రూమ్ నెంబర్ 2. అదే ఏం పేరు మీ పేరు? రోహిత్. ఎక్కడ మీది? నా జైరాబాద్. ఏం చేస్తారు ఇక్కడ మీరు? పీజీ కాలేజ్ సెకండ్ ఇయర్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? నేను 1.5 year ఇక్కడే ఉంటున్నాను. 1.5 year బయట ఉండేనా? లేదు, అంటే మాకు కొద్దిగా లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి ఈ నవంబర్ వస్తే 2 years కంప్లీట్ అవుతుంది. ఓకే, అయితే నేను వేరే రూమ్ లో చూసినాను బ్రదర్, ఇక్కడ వాళ్ళు ఇక్కడ అన్ని వసతులు కరెక్ట్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇక్కడ మీకు ఎలా ఉన్న సౌలతులు ఇక్కడ? అన్ని బాగానే ఉన్నాయండి. ఫుడ్ విషయం? ఫుడ్ విషయంలో కూడా బాగానే ఉంది. అప్పుడప్పుడు ఇంతమంది కొండాలంటే కష్టమే, బట్ బాగుంది. పర్లేదు, బాగానే తింటున్నాం, బాగానే ఉంటున్నాం. మీ వార్డెన్ గారి పరిస్థితి మిమ్మల్ని ఎట్లా చూసుకుంటాడు? ప్రసాద్ అన్న అయితే ముందుండే పరిచయం, అన్నతో బాగానే ఉంటాము. వార్డెన్ సార్ కొత్తగా వచ్చిండు, అన్ని ఇప్పుడు కొన్ని చేంజెస్ చేసిండు సార్ కూడా మా కోసం అని. టైమింగ్ చేంజెస్ అలా కొన్ని చేంజెస్ చేస్తుండు. ఓకే, మా గురించి మా మంచి కోసమే అని మేము అనుకుంటున్నాం. మెడికల్ క్యాంప్ అని బయట పెట్టింది కదా? అవును. అది ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఎప్పుడు లేని విధంగా కొత్తగా నేను చూస్తూ ఉన్నా హాస్టల్లో. కొత్త తీసుకొస్తుండ అనమాట సార్ మా కోసం. ఇదేంటి ఇప్పుడు ఇక్కడ మీరు ఐరన్ చేసుకుంటా ఉన్నారు బట్టలు ఇక్కడ, దీనికి మీ వాడినేమో ఇబ్బంది పడ్డానికి మీకు ఏమైనా ప్రాబ్లం చేయడా? లేదు, దాని గురించి ఏముండదు. ఐరన్ చేసుకోండి ఇవన్నీ అని మీకు? లేదు అదే ఉండదు. ఇది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నది. సో వీళ్ళు వాళ్ళ మీద ఎలాంటి పగలు లేవు, వీళ్ళకి వాళ్ళ మీద పగలు లేవు. సో వాళ్ళకి ఫుడ్ బాగానే ఉందని కూడా చెప్తా ఉన్నారు. వసతులు వాడిని వచ్చిన తర్వాత చేంజెస్ చేసిండు. మెడికల్ క్యాంప్ కూడా ఎక్కడ లేని విధంగా, ఏ హాస్టల్ కూడా లేని విధంగా మెడికల్ క్యాంప్ ప్రొవైడ్ చేసిండు. రూమ్ ఏది వాడిని గారు? ఇదేనా సార్? నమస్కారం సార్, నేను PRTV తెలంగాణ నుంచి వచ్చిన సార్. నమస్తే. మీరు వాడినేనా? అవునండి సార్. ఇక్కడ కొత్తగా చూసిన ఇక్కడ నేను ఒకసారి బయటకు వస్తారా? చెప్పండి. సార్ ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే మీరు సార్, ఇది ఓకేనా? ఇటు రాలేకపోతే సార్, ఇది చూసుకున్నట్టయితే ఇటు రండి సార్. ఫస్ట్ ఇది చూసుకుందాము. మెడికల్ క్యాంప్ సార్ ఇది. నేను ఎన్నో హాస్టల్ తిరిగినాను, కానీ ఈ మెడికల్ క్యాంప్ అని కొత్తగా పెట్టిల్లు. ఇది గవర్నమెంట్ తరపు నుంచి పెట్టిల్లా, మీ సొంతంగా పెట్టిల్లా? లేదు, గవర్నమెంట్ తరపు నుండి మనకు ఆర్డర్స్ ఉంటాయి. మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎవరి మంత్ వచ్చి మెడికల్ చెకప్ చేస్తారు. ఏదైనా సివియర్గా ఉంటే అక్కడ పోయి చెకింగ్ అవన్నీ చేయించుకోవాలి. జనరల్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మొత్తం అన్ని చెక్ చేసి టాబ్లెట్ చేసి అవి ఇస్తారు మనకి. రైట్. మరి ఈ 100 కొద్ది హాస్టల్స్ ఉన్నాయి సార్ మీరు హైదరాబాద్ సిటీలో. మేము కొన్ని హాస్టల్ తిరిగినాము, అంత ఓపిక లేకున్నా కూడా మీకు సడన్ ఇన్స్పెక్షన్ ఈ హాస్టల్కి వచ్చినాము. వేరే హాస్టల్ కూడా పోయినాము మేము, అది మీ హాస్టల్గా పోయినాము. అక్కడ మీరు అవైలబుల్ లేకుండా ఇక్కడికి వచ్చినాము. ఆ హాస్టల్ కూడా లేదు. ఇంకా వేరే 2-3 హాస్టల్ కూడా చూసిన, బీసీలో కూడా చూసిన, ST హాస్టల్ కూడా చూసిన కోకాపేటలో. ఈ మెడికల్ క్యాంప్ అనేది లేదు. అంటే కొత్తగా ఇది ఏంటి చేంజ్ చేసింది సార్? కొత్తగా అనేది ఏం లేదు. ఇప్పుడు నేను ఇంతకుముందు AC గార్డ్ హాస్టల్లో మల్కాజ్గిరిలో చేశాను. అక్కడ కూడా ఎవ్రీ మంత్ చేసేవాడిని. ఈ 15 daysకి ఒకసారి మస్కిటో ప్యాకింగ్ కూడా చేపిస్తుంటాం. ఇప్పుడు నేను ఇది రీసెంట్గా మొన్న జనరల్ ట్రాన్స్ఫర్స్లో మొన్న ఫస్ట్కు ట్రాన్స్ఫర్ అయినా. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని సమస్యలన్నింటినీ చూసిన తర్వాత కొద్ది రిపేర్స్ ప్రాబ్లం వస్తే నేను ఇమీడియట్లీ కలెక్టర్ గారికి మొన్న వీడియో కాన్ఫరెన్స్లో కమిషనర్ గారికి చెప్పడం వలన మొన్న జస్ట్ ఒక 4 days బ్యాక్ AE గారిని పంపించారు. ఇక్కడ వచ్చేసి కాంపౌండ్ వాల్ ఒకటి పడిపోయింది మొత్తం. ఓకే. అయితే పిల్లలు అందులోనే బట్టలు అవి ఉతుకుంటుంటారు. అయితే అది గోడ మీద ఏమైనా పడగలదు అని చెప్పేసి నేను అది లాక్ చేయించిన ఒకటి. ఈ పాపం వీళ్ళు ఒక్కొక్క కామాటికి కూడా వీళ్ళకు 4 months నుండి శాలరీస్ లేవు. మరి శాలరీ మీరు ఇస్తా ఉన్నారా? నేను ఇవ్వట్లేదు. ఓకే. అంటే మీరు నేను కాంట్రాక్టర్ ఇవ్వాలి వాళ్ళకి యాక్చువల్లీ. వాళ్ళు మరి ఈ వాళ్ళ బాధలు వరించలేక వాళ్ళు చేస్తున్నారు.
మనకి ఆరో ప్లాంట్ ఉన్నది, ఆరో ప్లాంట్ కూడా పని చేయట్లేదు. ప్రసాద్ అనే ఒక మీరు వర్కర్ అడిగినాను. అవును సార్. అతను ఏమన్నారు అంటే 4 months నుంచి శాలరీ రాకుండా 2 months అయితే మాకు సార్ ఖర్చులకు డబ్బులు ఇచ్చిండు అని చెప్తా ఉన్నారు. నేను కాదు మొన్న మాట్లాడి కాంట్రాక్టర్ తోటి వాళ్ళకు గవర్నమెంట్ నుండి ఆయనకు రావట్లేదు అని అంటే కనీసం 2 నెలలు 3 నెలలు అని ఏమంటే 2 months శాలరీ వేసిండు మొన్న. ఆ జోబులకి అయితే ఇవ్వలేదు. మీరు చొరవ తీసుకున్నారు కాబట్టి తీసుకొని ఆయనతో వేయించాను. ఇంకా 2 నెలలు పెండింగ్ ఉన్నది. సార్ ఇదేంటి సార్? ఇది యాక్చువల్లీ మనము July 31st రెన్యువల్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి ఆర్డీఓ గారి ద్వారా ప్రొసీడింగ్ తీసుకోవాలి. ఇప్పుడు మన ప్రీ మెట్రిక్ హాస్టల్స్ మనం తీసేసుకున్నాం, కానీ ఈ కాలేజ్ హాస్టల్ పిల్లలు వాళ్ళు ఇంకా డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వలేదు. యాక్చువల్లీ ఈ డాక్యుమెంట్స్ తీసుకురావాలి వాళ్ళు. రెన్యువల్ పిల్లలు అయితేనే మా పైవి, ఫ్రెషర్స్ అయితే ఇవన్నీ కిందికి తీసుకొని రావాలి. వీళ్ళు కొత్తగా వచ్చిన అంటున్నారు. మరి పిల్లలకు మీరు సహకరిస్తున్నారా? మీ పిల్లలు మీకు సహకరిస్తున్నారా? ప్రస్తుతానికి వాళ్ళు మోల్డ్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. పిల్లలు అయితే ప్రస్తుతానికి అయితే అందరు బాగానే ఉన్నారు. అట్లనే ఉంది ఇప్పుడు ఇది. వాళ్ళకు కొద్దిగా ఇవన్నీ అడుగుతుంటే వాళ్ళకి ఇంతకుముందు ఏది లేకుండా సార్ వచ్చి అడుగుతుండేంద్రా అని అనుకుంటున్నారు. వాళ్ళు ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? ఫుడ్ పర్లేదు, గవర్నమెంట్ అవుతుంది. మనం ఎంతమంది స్టూడెంట్స్ దాని ప్రకారం వస్తుంది. ఇంకా వెజిటేబుల్స్ కిరాణా ఐటమ్స్ టెండర్స్ అయినాయి, వాళ్ళు ఇస్తారు, సప్లై చేస్తారు. ఇప్పుడు మొత్తం మనకు 4 రూమ్లు ఉన్నాయి. లివింగ్ రూమ్స్ 4 ఉన్నాయి. 62 మంది పిల్లలు ఉన్నారు. 62 మందికి సార్. ప్రసాద్ కిచెన్ ఓపెన్ ఇది మొత్తము చాలా రిపేర్స్ ఉన్నాయి. ఇవి వాషింగ్, మస్కిటో డోర్స్. యాక్చువల్లీ ఇది రోడ్ వైండింగ్ లో ఉన్నది బిల్డింగ్. ఓకే, ఈ ప్రైవేట్ బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ సార్. ఇది గవర్నమెంట్ బిల్డింగ్. ఇంతకుముందు ఆడపిల్లల హాస్టల్ ఉండే, చిన్నపిల్లల హాస్టల్ ఉంటే ఇక్కడ కొద్దిగా వాళ్ళు ఏమంటారు, పిల్లలు కొద్దిగా ఇబ్బంది పెడితే, ఆడపిల్లల్ని ఇబ్బంది పెడితే మేము హాస్టల్ని తీసేసినాం ఇక్కడ నుండి. మళ్ళీ ఖాళీగా ఉన్నది అని చెప్పేసి దీన్ని కాలేజ్ హాస్టల్ ఓపెన్ చేసినాము. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా మనం షిఫ్ట్ అవుతాం. మీరు ఏదైతే బోయినపల్లి అని అన్నారో ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతము వేరే కొన్ని హాస్టల్స్ నేను చూసినాను. వంట వండిన తర్వాత ఎక్కడెక్కడ గిన్నెలు పాడేసేసి వెళ్ళేవాళ్ళు. అది కూడా మీకు రివీల్ చేస్తా. కానీ ఇక్కడ ఫస్ట్ టైం నేను చూస్తా ఉన్నా, మధ్యాహ్నం వంట వండిన తర్వాత 7 కాడి క్లీన్ చేసేసి. బ్రదర్ ఇక్కడ మీరేనా వంట చేస్తున్నారు? ఓకే రైట్. ఇది చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి డస్ట్ లేదు, ఎక్కడ ఎలాంటి మురికి కూడా లేదు. ఫస్ట్ టైం నేను చూస్తూ ఉన్నా. నేను కొన్ని హాస్టల్ కూడా చూసినాను. సో అంతే, నా అనుభవం ప్రకారం చెప్తున్నా ఏంటంటే షబ్బాష్ వార్డెన్ గారు అంటే శ్యామ్ కుమార్ గారు అని చెప్పగలుగుతా. థ్యాంక్ యూ సార్. సో ఎందుకంటే ఎక్కడ చూసినా, ఏ హాస్టల్స్ కూడా చూసినా కూడా మెడికల్ క్యాంప్ అనేది, అండ్ తర్వాత మీ పిల్లలకు మీటింగ్ అనేది అది ఇక్కడ ఏర్పాటు చేయరు. ఎక్కడ వాళ్ళ గాళ్ళు ఎక్కడికి వెళ్తే మనకిందిలే, వాళ్ళు ఎక్కడికి పోతే మనకిందిలే, వాళ్ళు ఉంటుంది మనకి లేకపోతే అని వాళ్ళు గాలికి వదిలేస్తారు. కానీ సార్ ఇంకో విషయం నేను విన్నాను, వేరే హాస్టల్ కూడా ఉన్నది. మీకు బైపాస్ సర్జరీ అన్నట్టు సార్, నిజమే? అవును సార్, లాస్ట్ జూన్లో బైపాస్ సర్జరీ అయింది సార్. మా పిఆర్టీవీ మీడియా తరఫున మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. 100% మీకు న్యాయం జరిగే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఉన్నారు పిల్లలందరూ. బ్రదర్ ఒకసారి రారా? సార్ చెప్పింది నిజాలేనా? సార్ చెప్పాడు అని నిజాలే. ఎందుకంటే మీరు లోపల ఉన్నారు కాబట్టి మీరు సార్ బయట ఏం చెప్పినా నేను చూడలేదు, మీరు వినలేదు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీ కొత్త వార్డెన్ గారితో? సార్ మాకు August 1st నుండి ఇన్ఛార్జ్ తీసుకున్నారు. ఆయన ట్రాన్స్ఫర్ పైన వచ్చాడు. వచ్చినటువంటి అంత కూడా ఇప్పుడు ఈ రోజు 28 అంటే అటు 2 days అటు నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజులనే సార్ తేవాల్సిన మార్పులు తెచ్చిండు. అంటే విద్యార్థులను అంటే పోయినసారి ఉన్నప్పటి నుండి ఇప్పుడు కన్వర్ట్ చేసేటటువంటి క్రమంలో పనిచేస్తూ ఉన్నాడు అన్నట్టు. ఆయన ఈ బస్సులు కానీ విద్యార్థులను అలాట్ చేయడము, లేదంటే మెస్ వాళ్ళని వర్కర్స్ని కూడా కొంచెము అంటే గంభీరంగా మాట్లాడినప్పటికైనా మనసులో ఉన్నా లేకపోయినా గంభీరంగా మాట్లాడాలతో పని చేయించడము, అదంతా ఒక సిస్టమేటిక్ వేలో హాస్టల్ని పెట్టాలన్నట్టుగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు హాస్టల్. మంచిగానే ఉంది సార్. సార్ వచ్చింది, ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లమ్స్ చెప్పండి, నిజం చెప్తాను, అన్ని బాగున్నాయి. ఇది ఇక్కడ ఫస్ట్ టైం నేను ఇక్కడ ఒక ఎస్సీ హాస్టల్ నేను చూసినాను పిల్లలది. ఇక్కడ కాలేజ్ పిల్లలు కదా, కాలేజ్ స్టూడెంట్స్. సో ఫస్ట్ టైం ఇంత నీట్నెస్, ఇంత క్లీన్నెస్ చూసినాము. పాపం సార్కి బైపాస్ సర్జరీ అయినా కూడా 2 హాస్టల్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటా. ఇంకా 3 హాస్టల్ కూడా ఇచ్చిందంట. చూద్దాం, మన పిఆర్టీవీ మీడియా తరఫున సార్కి ఒక న్యాయం చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ ఒకసారి మీ ఆఫీస్ చూపిస్తారా?
ఇది సార్ మనకు మొత్తము వర్క్ మొత్తం ఆన్లైన్ అయింది. ఓకే రెన్యువల్ చేయించాలంటే సార్ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఏ ఆఫీస్లో కూడా చూసినా కొన్ని జాగాలలో ఈ ప్రింటర్స్ లేవు, సిస్టమ్స్ లేవు. మీ దాంట్లో సిస్టమ్ ఉన్నది, ఈవెన్ సిస్టమ్ తర్వాత ప్రింటర్ ఉన్నది. మీ పర్సనల్గా ప్రింటర్ తెప్పించడానికి కారణం ఏంటి సార్? పిల్లల గురించా లేకపోతే మీ గురించి? పిల్లల గురించే సార్. ఇప్పుడు మనం రెన్యువల్ చేయాలంటే వాళ్ళు 5-6 డాక్యుమెంట్స్ స్కానింగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఇంచుమించు వాళ్ళకు 300 నుండి 500 రూపాయలు ఖర్చు వస్తుంది. అంతా మన దగ్గర చదువుకునే వాళ్ళంతా పేద విద్యార్థులు కాబట్టి ఇక మనం కూడా ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వాలన్నా మనకు దీంట్లోనే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మనకు కూడా అవసరం పడుతుంది, పిల్లలకు కూడా అవసరం పడుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు మనం ఏ ఇన్ఫర్మేషన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫీస్ నుండి వచ్చినా కానీ కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళు వాట్సాప్లోనే మెసేజ్ పెడతారు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ పూర్వకంగా మనం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ప్రింటర్ కంపల్సరీ. అది ఎప్పుడో వేరే హాస్టల్కి ఇచ్చిరంట కానీ మా హాస్టల్స్కి అయితే ప్రింటర్ ఇవ్వలేదు. ఇవన్నీ నా పర్సనల్గానే తెచ్చుకున్నా. ఆ CPU కూడా నాదే పర్సనల్. ఈ మానిటర్ గవర్నమెంట్ సప్లై చేసింది, ప్రింటర్ మాత్రం రైట్. ఇది పిల్లలకు ఇబ్బంది కాకుండా తన సొంత పిల్లలాగా చూసుకుంటా తన సొంతంగా పిల్లలకు 300 ఖర్చు అయితే స్కానింగ్ చేసి ప్రింటింగ్ తీసుకోవాలంట బయట అని. సో తన సొంత డబ్బులతోని ఇక్కడ పిల్లలకు ప్రింటర్ కూడా తెప్పించిండు. సో ఇది సార్ హ్యాట్స్ అప్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే పిల్లలకి ఇంత మంచిగా చూసుకుంటున్నందుకు. సో మా PRTV తరఫున మీకు 100% హెల్ప్ చేసే, న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తాము. ఇది ప్రజలారా లాల్ బజార్ కాలేజ్ బాయ్స్ SC కాలేజ్ బాయ్స్ హాస్టల్ చూసుకున్నట్టయితే ఇది ఇంకా ఇలాంటి హాస్టల్స్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో అనేసి మీకు స్థితిగతులు చూపించే ప్రయత్నం చేస్తా. చూస్తుండండి PRTV. నేను మీ పామురఘు. థ్యాంక్ యూ.